ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మా గృహము చుట్టూ మీ కంచె దయచేశారయ్యా, మీ కాపుదల అనుగ్రహించారు ప్రభువా. మాకు మంచి నిద్రను మీరే అనుగ్రహించారు తండ్రి. అపాయము, ప్రమాదము, సమస్యలు ఏవిను మా దగ్గరికి రాకుండా సహాయము దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక నూతనమైన, ప్రశస్తమైన, విలువైన తండ్రి రోజును మాకు దయచేసినందుకు, సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును అని ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనము ద్వారా భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, మమ్మల్ని నిశ్చయముగా, ఖచ్చితముగా ఆశీర్వదించే దేవుడవు నాయనా. ఈ లోకమంతా మమ్మల్ని శపించవచ్చేమో, మా యొక్క సమస్యలను బట్టి మమ్మల్ని దూషించవచ్చేమో, మాకున్నటువంటి పరిస్థితిని బట్టి మమ్మల్ని అయా చిన్న చూపు చూడొచ్చేమో, కానీ మేము ఎటువంటి తక్కువ స్థితిలో ఉన్నా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తాను అని లేఖనాల ద్వారా సెలవిచ్చి బలపరిచినందుకు వందనాలు. బిడ్డలు ఏ విషయంలో అయితే ఈరోజు ఆశీర్వదింపబడాలి అని అయా హృదయంలో ఆశ కలిగి ఉన్నారో వారికి తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించమని అడుగుతున్నాము తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థనలో లేవగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్నా, ఈ రోజును ఈ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి జ్ఞానం, మంచి తెలివితేటలు, వివేచన అయా ఈ రోజున వారికి దయచేయండి తండ్రి. అయా ప్రయాణాలు కొనసాగుతూ ఉండంగా, చెయ్యబోతూ ఉండంగా మీ సహాయం కోరుకుంటున్నాము నాయన. ఎవ్వరికి ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ సమస్య రాకుండా ప్రభువా మీరే కాపాడండి. ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా వెళ్ళి అదే రీతిన క్షేమముగా గృహాలు చేర్చబడుటకు కృప దయచేయండి తండ్రి. అయా పనులన్నిటినీ కూడా దీవించండి నాయన. చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. నూరంతలుగా వారు ఫలించుటకు కృప దయచేయండి. ఎక్కడ కూడా వారు వెనకబడిపోకుండా, ఆగిపోకుండా, నిరాశలోకి వెళ్ళిపోకుండా అయా వారు ప్రతి విషయంలో విజయము సాధించే కృప దయచేయండి. వారు వెళుతున్న ఇంటర్వ్యూస్లోను, వారు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లోను బిడ్డలకు తోడై ఉండండి. అయా జ్ఞానమును, వివేచనను, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి నాయనా. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి లేమి లేకుండా కావలసిన ప్రతి అవసరతను తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి నాయనా. సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఆర్థిక పరమైన విషయాలను, అనారోగ్యపరమైన విషయాలను తండ్రి మీరు దృష్టి ఉంచి అయినా వారిని తండ్రి అత్యధికముగా ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితాన్ని తండ్రి ఈరోజు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు నాయనా. మా యొక్క ఆత్మీయ జీవితం మీకు ఆయాసకరంగా ఉందేమో నాయనా, మీకు విరోధంగా ఉందేమో ప్రభువా, సహాయం దయచేయండి. అయా ఆత్మీయంగా తండ్రి ఎదగడానికి కృప దయచేయండి. మా మాటల విషయంలో, మా కనుల చూపు విషయంలో, మా ప్రవర్తన విషయంలో అయా మీ యొక్క జ్ఞానము దయచేయండి ప్రభువా. మీకు ఆయాసకరంగా ఉండకుండా కృపానుగ్రహించండి తండ్రి. అయా బిడ్డల హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. వారి హృదయంలో భయము, కలవరము కలిగి ఉంటుండగా వారి రిపోర్ట్స్ అయితేనేమి, వారి యొక్క చెకప్స్, ఆపరేషన్స్, వారి యొక్క డెలివరీస్ అన్నీ కూడా మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా మీ చిత్తంలో వారికి అన్నీ కూడా తండ్రి సజావుగా జరిగే కృప దయచేయండి. అన్ని రిపోర్ట్స్ వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. అదే రీతిన గృహాలలో అయా బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా, ఏ అపాయము వారి దగ్గరికి రాకుండా ఈ రోజున తండ్రి మీరే కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు
ఏవి లేకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ లోక సంబంధమైన ఆకర్షణల్లో మేము పడిపోకుండా, పాపంలో పాలి భాగస్థులు అవ్వకుండా, అయా మీ చిత్తాన్ని నెరవేర్చే జీవితం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు చూపిన కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబమును ఆశీర్వదించమని ప్రభువా, మేము కొందరికైనా మీ యొక్క అతి పరిశుద్ధమైన మాటలను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.